హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను చూపించే డ్రెస్ వచ్చేసి 8 ఇయర్స్ పాపకి గౌన్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. దాని కటింగ్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండి, నా పేరు శైలజ. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అయితే నేను 2 మీటర్స్ క్లాత్ అండి మొత్తం నేను తీసుకున్నది ఈ డ్రెస్ కోసం. అందులో కాస్త మనకి బాడీ పార్ట్కి సరిపడా లెంత్ అయితే చూసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను. ముందుగా అలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఆ మడతలన్నీ కూడా మన వైపు వచ్చి ఓపెన్స్ మన ఆపోజిట్ వచ్చేలా చూసుకొని లాస్ట్లో ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని దాన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. అప్పుడు క్లాత్ మొత్తం కూడా ఒక లైన్గా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి. గౌన్ అయితే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకి. ఇంట్లో మిషన్ ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా చాలా ఈజీగా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి వీడియోని అయితే క్లారిటీగా చూసేయండి. ఇప్పుడు బాడీ లెంత్ అయితే చూద్దాము. షోల్డర్ దగ్గర డ్రెస్ని కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి కింద జాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడికి లెంత్ ఎంతుందో కొలుచుకోవాలి. తర్వాత నడుం లూజ్ ఎంతుందో కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాము. ఈ చెస్ట్ లూజ్ అండ్ నడుం లూజ్ కూడా సేమ్ ఉంటుంది, చిన్నపిల్లలే కాబట్టి. ఇప్పుడు క్లాత్ పైన మనకి బాడీ పార్ట్ పొడవు అయితే మార్కింగ్ చేసుకున్నాము. అక్కడ మీకు ఎంత వచ్చిందో ఆ లెంత్కి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ కింద 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే పైన సరిపోతుంది అనమాట. అవి ఖర్చులకు అనమాట. మార్కింగ్ అయితే చేసేసుకొని నడుం లూజ్ అయితే మార్క్ చేసుకుందాము. నడుం లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే వచ్చింది. అలా 7 ఇంచెస్ అయితే ఇలా రెండు పక్కల మార్క్ చేసుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇది చంక డౌన్ అనమాట. నేను 5.5 మార్క్ చేశాను. తర్వాత ఈ 2 లైన్స్ కూడా మార్క్ చేసేసుకుని ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం. దీన్ని కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ నేను 6 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. మీరు ఒకవేళ 10 ఇయర్స్ పాపకు కానీ 11 ఇయర్స్ పాపకు కానీ స్టిచ్చింగ్ చేస్తే 6.5 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చంక డౌన్ అయితే మార్క్ చేసుకుంటున్నాం కదా, నేను ఫస్ట్ 5.5 ఇంచెస్ మార్క్ చేశాను కదండి, అలాగే ఇక్కడ కూడా 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక లైన్ చంక డౌన్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా ఇటు కూడా 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని రెండింటిని కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని రెండింటిని కూడా ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నేను కర్వ్ స్కేల్ అయితే తీసుకున్నాను. స్కేల్తో ఈజీగా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. రౌండ్ షేప్ ఇలా మార్కింగ్ అయితే చేసేసుకొని చంక రౌండ్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్కింగ్ అయితే చేసుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి ఇంకొంతమందికి అయితే షేర్ అవుతాయి అన్నమాట. అలాగే మన వీడియోని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మంచి మంచి లేటెస్ట్ డ్రెస్సెస్ అండ్ బ్లౌజులు అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నదంతా కూడా కటింగ్ అయితే చేసుకున్నాము. నెక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ 2 పీసులు అయితే ఉన్నాయి కదా, ఒక పీస్ని అయితే పక్కకు తీసేయండి. ఫస్ట్ కట్ చేసేది అయితే నేను ఫ్రంట్ పార్ట్ అనమాట, దాన్ని సపరేట్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మార్కింగ్ అయితే చేసుకుందాం. నెక్ నేను 3 ఇంచెస్కి అయితే షోల్డర్ మార్కింగ్ అయితే చేసుకోవాలి కదా, అలాగే 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెట్టాను అనమాట. మనం ఫినిషింగ్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ అయితే అవుతుంది. ఈ మూలను చిన్న లైన్ అయితే డ్రా చేసుకొని కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నట్టయితే కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మనకి గుర్తుండడం కోసం ఇలా వి అయితే పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్ అని. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పార్ట్ని అయితే తీసుకుని
కొంచెం ఫ్రంట్ పార్ట్ కి లోతు అయితే తీసుకోవాలి, చంక లోతు. మనం మార్క్ చేసుకున్న లైన్ ఉంది కదా, ఆ లైన్ పైన కొంచెం ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు అయితే మార్క్ చేసుకుని ఇలా చివరి నుంచి చిన్న పీస్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. చంకలోతు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ అయితే కనిపెట్టేశాను. ఇప్పుడు మిగిలిన క్లాత్ 2 మీటర్స్ లో మిగిలిన క్లాత్ అయితే ఉంది కదా, దాన్ని ఫోల్డింగ్ అయితే చేసుకుని 4 మడతలు మనకి ఆపోజిట్ వచ్చేటట్టు అయితే వేసుకోవాలి. ఓపెన్స్ మడతలు మన వైపు వచ్చేలా చూసుకోవాలి. లాస్ట్ లో ఒక 1/4 ఇంచ్ అయితే మార్క్ చేసుకుని లైన్ గా కటింగ్ అయితే చేస్తున్నాము. ఆది డ్రెస్ అయితే తీసుకుని పొడవు మనకి ఎంత కావాలో అంత చెక్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఫ్రిల్స్ పెడుతున్నాను కదా, ఈ గౌన్ కన్నా కొంత పొడవు కావాలన్నమాట. ఆ ప్లేస్ లో నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. మీకు సరిపడా లెంత్ అయితే ఉంటే దాంట్లో ఒక 5 ఇంచెస్ అయితే తగ్గించి మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను కావాల్సిన పొడవు అయితే తీసుకున్నాను. మార్కింగ్ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే కింద పైన ఖర్చులు కావాలి కదా, అందుకని. మార్కింగ్ చేసుకున్నట్టు ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న పైన టాప్ అయితే ఉంది కదా, దాని లెంత్ అయితే నేను ఇక్కడ నడుము లూజ్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మొత్తం 8 ఇంచెస్ కదా, మనకి ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి సరిపోతుంది. లేదా లాస్ట్ లో అయితే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. దాన్ని ఇలా 8.5 మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. లేదు మీకు కొంచెం పైన కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టాలి అనుకుంటే ఆ మిగిలిన క్లాత్ కూడా మీరు కటింగ్ అయితే చేసేసుకోండి. నేను ఫ్రిల్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి నేను కరెక్ట్గా నడుముకి కావాల్సింది అయితే తీసుకున్నాను. బాటమ్ సైజు ఎంత కావాలో చూసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నాకు కిందన్న క్లాత్ అయితే సరిపోతుంది. ఇలా కాసుగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్లనే మన ఛానల్కి కాస్త సపోర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నట్లు కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇలా మనం ఫస్ట్ కట్ చేసుకున్న పైన పార్ట్ అయితే ఇలా పెట్టి చూసుకున్నాము, కరెక్ట్గా సరిపోతుందా లేదా అని. చూసారు కదా, కాస్త ఒక 1/2 ఇంచ్ అలా మార్కింగ్ ఎక్కువ అయితే చేసుకున్నాం కదా, కాస్త ఎక్కువ ఉంది. లాస్ట్ అయితే కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు అసలు ఖర్చుల కోణం ఎంతుందో చూసుకోండి. ఇక్కడ నాకు 19 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు ఈ పార్ట్ని పక్కకు తీసేసుకొని కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని కూడా లైన్గా కటింగ్ చేసేసుకోండి. ఇప్పుడు కింద ప్రైస్ అయితే స్టిచ్ చేయడానికి క్లాత్ కావాలి కదా, ఆ క్లాత్ని అయితే కట్ చేద్దాము. ఖర్చులతో కలిపి 5 ఇంచెస్ అయితే మార్క్ చేశాను. ఈ 5 ఇంచెస్ని ఒక లైన్ అయితే డ్రా చేసుకుని నేను కింద అయితే ఇప్పుడు మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను కదా, అలాగే పైన కూడా ఇంకో 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుని కటింగ్ అయితే చేసుకున్నాను. ఇలా కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. 2 మీటర్స్ క్లాత్ లో నాకు ఆ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలిపోయింది అనమాట. అంతే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన వీడియోస్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్కి కాస్త సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూస్తారని కోరుకుంటూ ఉంటాను మరి.